శిరచ్ఛేదం అంటే ప్రాణం పోవడం. కానీ ఒక రాణి తన సొంత కొడుకు చేతిలోనే తల నరికించుకొని ఆ మరణం నుండి ఈ విశ్వానికే తల్లిగా ఎలా మారిందో మీకు తెలుసా? దక్షిణ భారతదేశపు మట్టిలో పుట్టి కులమతాల అడ్డుగోడలను బద్దలు కొట్టి కోట్ల మందికి ఆరాధ్య దైవంగా మారిన రేణుక ఎల్లమ్మ అసలు కథ ఏమిటి? ఆమె పవిత్రతకు ఇసుక కూడా కుండలా ఎందుకు మారింది? కేవలం ఒక క్షణం కలిగిన ఆలోచన ఆమె జీవితాన్ని ఎలా తలకిందులు చేసింది? ఈరోజు మనం గ్రామ దేవతల్లో అత్యంత శక్తివంతమైన దేవతగా కొలిచే ఎల్లమ్మ తల్లి జీవితంలోని అద్భుత రహస్యాలను తెలుసుకోబోతున్నాం. వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే ఈ కథలో మీరు ఇప్పటి వరకు వినని ఎన్నో నిజాలు ఉన్నాయి. కథలోకి వెళ్లే ముందు ఇప్పుడే ఈ వీడియోని హైప్ చేయండి. మీరు చేసే ఈ హైప్ ఆప్షన్ వల్ల ఇలాంటి వీడియోస్ వెతుకుతున్న వాళ్ళకి సజెస్ట్ చేస్తుంది. లెట్స్ స్టార్ట్ ది వీడియో. రేణుక పుట్టుకే ఒక అద్భుతం. ఆమె భూమి మీద మనుషుల గర్భాన పుట్టలేదు, యజ్ఞగుండం నుండి పుట్టిన అగ్నిజ ఆమె. అందుకే ఆమెలో అగ్నిలాంటి తేజస్సు, శక్తి ఉండేది. విదర్భ దేశపు రాజకుమారిగా పెరిగిన ఆమె సప్తఋషులలో ఒకరైన జమదగ్ని మహర్షిని వివాహం చేసుకుంది. జమదగ్ని మహర్షి మరియు రేణుకాదేవి దంపతులకు 5 కుమారులు. వారిలో చిన్నవాడు విష్ణు అవతారమైన పరశురాముడు. వారి సంసారం ఒక తపస్సులా సాగేది. రేణుక పతివ్రత ధర్మానికి నిలువెత్తు రూపం. ఆమె ఏకాగ్రత ఎంత గొప్పదంటే ప్రతిరోజు మలప్రభ నదికి వెళ్ళి అక్కడ ఉన్న పచ్చి ఇసుకతో ఒక కుండను తయారు చేసేది. ఆశ్చర్యకరంగా ఇసుక కుండ నీటిలో కరిగిపోయేది కాదు. ఆ కుండను మోయడానికి ఆమె చుట్టూలా ఒక విషపూరితమైన నాగపామును వాడుకునేది. పాము పడగ మీద ఇసుక కుండను పెట్టుకొని నడిచి వస్తుంటే ఆ దృశ్యం చూసి దేవతలు కూడా ఆశ్చర్యపోయేవారు. జీవితం అంతా సాఫీగా సాగుతున్న సమయంలో ఒకరోజు ఎప్పటిలాగే రేణుక నదికి వెళ్ళింది. అదే సమయంలో చిత్రరథుడు అనే రాజు తన భార్యలతో జలకాలాడటం చూసి ఆమె మనసు కాస్త చలించింది. ఆ క్షణమే ఆమె శక్తులు పోయి ఇసుక కుండ విడిపోయింది. తల మీద పాము మాయమైపోయింది. భయంతో వణికిపోతూ ఆశ్రమానికి వచ్చిన రేణుకను చూసి జమదగ్ని ఆగ్రహంతో ఊగిపోయాడు. తన తపశక్తితో జరిగినది గ్రహించిన ఆయన ఆమెను వెంటనే కుష్ఠవ్యాధి గ్రస్తురాలివి కమ్మని శపించి ఆశ్రమం నుండి వెళ్ళగొట్టాడు. ఒక రాణి ఒక మహర్షి భార్య అడవుల పాలైంది. ఈ సమయంలోనే ఆమె మాతంగి అనే నిమ్న కులానికి చెందిన స్త్రీ వద్ద ఆశ్రయం పొందింది. ఇక్కడే కథలో సామాజిక కోణం మొదలవుతుంది. తన తప్పు తెలుసుకున్న రేణుక తన భర్తను క్షమించమని వేడుకోవడానికి తిరిగి ఆశ్రమానికి వచ్చింది. జమదగ్ని కోపం అంతటితో చల్లారలేదు. తన కొడుకులను పిలిచి మీ తల్లి తల నరకండి అని ఆజ్ఞాపించాడు. మొదటి 4 కొడుకులు నిరాకరించి శిక్షకు గురయ్యారు. వాళ్ళని రాయిలాగా మార్చేశాడు. కానీ చిన్నవాడైన పరశురాముడు తండ్రి మాటను కాదనలేక గొడ్డలి పట్టాడు. ప్రాణభయంతో రేణుక పరిగెత్తుకుంటూ వెళ్ళి మాతంగి కౌగిలిలో తలదాచుకుంది. పరశురాముడు ఆవేశంలో 2 తలలను నరికేశాడు. తర్వాత తండ్రి మెప్పు పొంది తన తల్లిని బతికించమని కోరాడు పరశురాముడు. జమదగ్ని మంత్రజలాన్ని ఇచ్చి తలను అతికించమన్నాడు. కానీ తొందరలో పరశురాముడు ఒక తప్పు చేశాడు. రేణుక తలను మాతంగి శరీరానికి, మాతంగి తలను రేణుక శరీరానికి అతికించాడు. ఈ అద్భుతమైన కలయికే ఎల్లమ్మ అవతారం. తల బ్రాహ్మణత్వం, శరీరం మాతంగి. ఈ క్రమంలోనే రేణుక తల మాతంగి శరీరం కలిసిన రూపమే ఎల్లమ్మగా మారింది. ఎల్లమ్మ తల్లి గురించి మీరు తెలుసుకోవాల్సిన మరో 2 అద్భుతమైన నిజాలు. మొదటిది పసుపు మరియు వేపాకు వెనుక ఉన్న విజ్ఞానం. మనం అమ్మవారికి సమర్పించే పసుపు మరియు వేపాకు కేవలం భక్తికి సంబంధించినవి మాత్రమే కాదు, అవి గొప్ప సహజ సిద్ధమైన యాంటీబయోటిక్స్. పూర్వకాలంలో మసూచి వంటి అంటువ్యాధులు సోకినప్పుడు ఎల్లమ్మ తల్లిని స్మరిస్తూ ఈ వేపాకులను, పసుపును వాడేవారు. అంటే ఆమె కేవలం ఆధ్యాత్మిక దేవత మాత్రమే కాదు, ఆరోగ్య ప్రదాయిని కూడా. అందుకే నేటికి మనం అమ్మవారు పోసింది అని వేపాకులతో చికిత్స చేస్తుంటాం. రెండవది బోనం. బోనం అంటే భోజనం. అమ్మవారికి సమర్పించే నైవేద్యం. రేణుక ఎల్లమ్మ పట్ల మనకున్న భక్తికి, ఆమె చేసిన త్యాగానికి చిహ్నంగా మనం ఆనాటి ఇసుక కుండను గుర్తు చేసుకుంటూ నేడు మట్టి కుండలను తల మీద మోస్తాం. ఆ కుండలో వండిన అన్నం, పాలు, బెల్లం అమ్మవారి ఆకలిని, కోపాన్ని చల్లారుస్తాయని భక్తుల నమ్మకం. కుండకు పూసే పసుపు, కట్టే వేపాకులు క్రిమి సంహారంగా పనిచేసి గ్రామానికి ఎలాంటి రోగాలు రాకుండా రక్షిస్తాయని మన పూర్వీకులు నమ్మేవారు. బోనాల ఊరేగింపులో అత్యంత ఆకర్షణీయమైన పాత్ర పోతురాజు. ఈయనను అమ్మవారి సోదరుడిగా భావిస్తారు. ఒంటి నిండా పసుపు, ఎర్రటి దోవాతి, కాళ్లకు గజ్జలు కట్టుకొని చేతిలో కొరడా పట్టుకొని డప్పు దరువులకు అనుగుణంగా నృత్యం చేస్తాడు.
పోతురాజు కొరడా గులిపిస్తూ వీధిలో వెళ్తుంటే దుష్టశక్తులు పారిపోతాయని, భక్తులు అమ్మవారి రక్షణ లభిస్తుందని నమ్మకం. రేణుక ఎల్లమ్మ కథలో ఆమెకు ఆశ్రయం ఇచ్చిన మాతంగి వంశస్థులు నేటికి బోనాల పండుగలో కీలక పాత్ర పోషిస్తారు. ముఖ్యంగా తెలంగాణలో మాతంగిలు లేదా శివసత్తులు పూనకంతో ఊగిపోతూ భవిష్యవాణి చెప్పడం రేణుక ఎల్లమ్మ శక్తి ఆవహించడమే అని భక్తుల నమ్మకం. అలాగే ఈడిగా కులస్తులు రేణుకమ్మను తమ కులదైవంగా కొలుస్తూ బోనాల రోజున అమ్మవారికి కళ్ళును నైవేద్యంగా సమర్పిస్తారు. ఇది ఆమెలోని వేడిని చల్లారుస్తుందని నమ్మకం. రేణుక ఎల్లమ్మ కథలో ఒక బ్రాహ్మణ స్త్రీ తల మరొక సామాన్య స్త్రీ శరీరం కలవడం అనేది ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. కులమతాల అంతరాలు కేవలం శరీరానికే కానీ ఆత్మకు కాదని, అందరిలోనూ ప్రవహించే శక్తి ఒక్కటేనని ఎల్లమ్మ తల్లి రూపం మనకు చాటి చెబుతుంది. అందుకే ఆమెను ఏ ఒక్క కులానికో పరిమితం చేయకుండా ఎల్లమ్మ అంటే ఎల్లవారికి తల్లిగా మనం కొలుచుకుంటాం. రేణుక ఎల్లమ్మ తల్లి కథ ఎంత శక్తివంతమైనదో ఆమె వెలిసిన క్షేత్రాలు కూడా అంతే మహిమాన్వితమైనవి. తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగున ఉన్న కర్ణాటకలో కూడా అమ్మవారు కొలువై ఉన్న కొన్ని ప్రధాన ప్రదేశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిగా సౌందత్తి ఎల్లమ్మ. అమ్మవారి క్షేత్రాల్లో అన్నిటికంటే ప్రధానమైనది కర్ణాటకలోని సౌందత్తి. ఇక్కడే రేణుకమ్మను ఇసుక కుండతో నీళ్లు తెచ్చిన మలప్రభ నది ప్రవహిస్తుంది. ఇక్కడ ప్రతి ఏటా జరిగే సౌందత్తి జాతరకు లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. ఇక్కడి రేణుక తీర్థంలో స్నానం చేస్తే ఎలాంటి చర్మవ్యాధులైనా నయమవుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. రేణుక ఎల్లమ్మ శక్తిపీఠాల్లో ఇది అత్యంత ప్రాచీనమైనది. రెండవది బల్కంపేట ఎల్లమ్మ. తెలంగాణ రాజధాని హైదరాబాద్లోని బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం గురించి తెలియని వారు ఉండరు. ఇక్కడ అమ్మవారు బావిలో వెలవడం ఒక విశేషం. ఆ బావిలోని నీటినే భక్తులు తీర్థంగా స్వీకరిస్తారు. ప్రతి ఏటా ఆషాఢ మాసంలో జరిగే బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం రాష్ట్ర పండుగలా జరుగుతుంది. నగరంలోని భక్తులందరికీ ఈమె ఆరాధ్య దైవం. మూడవది నల్లాం చెరువు ఎల్లమ్మ. వరంగల్ సమీపంలోని నల్లాం చెరువు ఎల్లమ్మ క్షేత్రం కూడా ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇక్కడ అమ్మవారు సాక్షాత్తు పరశురాముడి గొడ్డలి దెబ్బకు తల తెగిపడిన ప్రదేశమని స్థానికులు చెబుతారు. ముఖ్యంగా రైతులు, గ్రామీణ ప్రజలు తమ పంటలు బాగా పండాలని, పశువులు ఆరోగ్యంగా ఉండాలని ఇక్కడ పెద్ద ఎత్తున మొక్కులు చెల్లించుకుంటారు. నాలుగవది ఏడుపాయల దుర్గా భవాని. మెదక్ జిల్లాలోని ఏడుపాయల క్షేత్రం కూడా రేణుక ఎల్లమ్మకు సంబంధం ఉన్నదే. మంజీరా నది ఏడుపాయలుగా చీలి ప్రవహించే ఈ చోట జనమేజయ మహారాజు సర్పయాగం చేశాడని, ఆ సమయంలో రేణుక ఎల్లమ్మ తోడుగా నిలిచిందని పురాణాలు చెబుతాయి. వనదుర్గగా కొలవబడే ఈ తల్లి ఎల్లమ్మ అవతారంగానే భక్తులు పూజిస్తారు. చూశారు కదా, ఎక్కడ చూసినా ఏ రూపంలో కొలిచినా అమ్మవారు కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి. మీరు ఈ క్షేత్రాల్లో ఏ ప్రదేశాలను దర్శించుకున్నారో, అలాగే ఈ అద్భుతమైన కథ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మిక మరియు చారిత్రక రహస్యాల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు షేర్ చేసి అమ్మవారి కథను అందరికీ చేరవేయండి. ధన్యవాదాలు. జై రేణుక ఎల్లమ్మ తల్లి.